ఆయన ప్రేమరాజు బి రామకృష్ణ గారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంతవరకు మా అబ్బాయి హీరోగా పనికొస్తాడని రష్ చూసిన తర్వాత ఇంకా సినిమాలు వీటితో చేయొచ్చనే నమ్మకాన్ని కలిగించినందుకు ముందు రామకృష్ణ గారికి అనిల్ కృష్ణకి నిజంగా నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఒక రకంగా కనువింపు కలిగించారు, అందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో అందరు నటీనటులని కోరగానే డేట్లు ఇచ్చి సహకరించినందుకు అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ రామకృష్ణ గారు కొత్త నిర్మాత అంచేత ఎవరన్నా పెద్ద పెద్ద నటీనటులు ఇప్పుడు చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానంద నేను మాట్లాడిరా చేయగానే అందరూ చాలా బాగా చేశారు. టోటల్గా ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతుంది సినిమా, చాలా బాగా వచ్చింది సినిమా. సో మంచి సినిమా, మంచి కథా కథనంతో, మాటలతో, మంచి పాటలతో ముందుకెళ్తుంది. కావాల్సింది ఏంటంటే మీ అందరి బ్లెస్సింగ్స్. ఒక మా రవి హీరోగా ముందుకు వస్తున్నాడు కనుక, అట్లాగే నైనా అని ఆ అమ్మాయి ఒక హీరోయిన్, వాళ్ళిద్దరినీ ఆశీర్వదించండి. అలాగే ఈ సినిమాకి ఆయుడు పిలవగానే ఫిల్మ్ సిటీలో ఉన్నాడు రామచంద్ర తేజ, తన షూటింగ్లో తప్పకుండా వస్తాను అనుకుని అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు. ఎందుకంటే చిరంజీవి గారికి నేను మా సాన్నిహిత్యం 30 సంవత్సరాలు, అది తెలుసు తనకి. ఎప్పుడంటే చాలాసార్లు తన ఇంటి దగ్గర చూసింటాడు. ఆ అనుబంధం గుర్తొచ్చిందో ఏంటో మా మీద ప్రేమతో వచ్చిన థ్యాంక్స్. అలాగే వెంకటేష్ బాబు మొదటి సినిమా మేము తెలుగు పాండవులు, ఇందాక నారాయణమూర్తి మర్చిపోయాడు కానీ రాజకుమారుడు మహేష్ బాబుది మేమే రాశాం. అలాగే కోదండరామరెడ్డి గారి అబ్బాయి గొడవ, అది మేమే రాశాం. అతను కూడా ఇప్పుడు 3వ సినిమా 4వ సినిమా చేస్తున్నాడు. అలా మా చేతితో తెర మీదకి వచ్చిన హీరోలందరూ బాగా రాణిస్తున్నారు. ప్రభాస్ వచ్చాడు, వెంకటేష్, వీళ్ళందరూ. అంచేత మా అబ్బాయి కూడా రాణించాలంటే ముందు మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ పేరు పేరున అందరికీ ఈ సినిమా సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మళ్ళీ 2వ సినిమా ఇప్పుడు బ్యానర్ని అలాగే ఆ సినిమా పేరు లోగోని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. సేమ్ యూనిట్ అనిల్ కృష్ణతో నేను మళ్లీ సినిమా చేస్తున్నామంటే శాఖమూరి పాండురంగ గారి నిర్మాతగా, అది ఆయన మా రష్ చూసి మళ్లీ నేను సినిమా చేస్తున్నానని ఒక మాత్ర తీసుకుని మాకు చూపించడం, దానికి మేము సరే అంటం జరిగింది. ఇప్పుడు ఆ బ్యానర్ లోగోని ఆవిష్కరించవలసిందిగా బెల్లంకొండ సురేష్ గారిని, టైటిల్ లోగోని ఆవిష్కరించవలసిందిగా రామచరణ్ తేజ గారిని కోరుతున్నాను.